ఓకే. ఓం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోత్సలిలం సలీలం జస్సోకవన్యం జనకాత్మజాయై ఆదాయ దదాహలంకా నమామితం ప్రాంజలిరాంజనేయం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము ఇందులో యుద్ధకాండం అధ్యయనం చేస్తున్నాము. ఈ రోజున 58వ సర్గ. ఈరోజు విశేషం చివరన ఆంజనేయ స్వామి వారు రావణాసురుణ్ణి ఎలా పడగొడతాడో చూడండి. తర్వాత ఇక్కడ హనుమ యొక్క విశేషమైన శక్తి కూడా వస్తుంది. చివరికి రావణాసురుని పడగొట్టేస్తాడు. ఎంత కొట్టి బారేసి దెబ్బతిరిగి అవతల వేయబడతాడు. అలా వస్తుంది చివరి అంతటితోటి ఇవాళ ఆపుతుంది అనమాట. ఇక ప్రారంభం నుంచి నీలుడు ప్రహస్తుడితోటి యుద్ధం. 58వ సర్గ ఇది. 58వ సర్గ ప్రారంభిస్తున్న నీలుడు ప్రహస్తుడితోటి యుద్ధం చేస్తున్నాడు. చివరికి ప్రహస్తుడిని చంపేసేశాడు. ఈ నీలుడు ఎవరంటే అగ్నిదేవుని యొక్క అంశ నీలుడు. ఇక్కడ దీనిలో ఆ ప్రహస్తుడు వస్తున్నాడు యుద్ధానికి. మహాబాహువైనటువంటి ఆ ప్రహస్తుడు యుద్ధ సన్నద్ధుడు వస్తుంటే రామచంద్రమూర్తి విభీషణుడిని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ యుద్ధంలో మరి రామచంద్రమూర్తి ఎవరో వాళ్ళు వానర వీరుల్ని వాళ్ళని ఎప్పుడు చూడలేదు కదా, వాళ్ళ సంగతి ఏం తెలియదు కదా, అందుకని విభీషణుడిని అడుగుతుంటాడు ఎవరు ఇతను అని. అంటే ఆయన విభీషణుడు చెబుతారు, అతని యొక్క చరిత్ర అంతా చెబుతాడు. ఎందుకంటే విభీషణుడికి అంతా తెలుసు కాబట్టి విభీషణుడు చెప్పేసాడనమాట. ఆ ఏమిటంటే ఇతడు రావణుని సేనాపతి. అది ఎవరు? ప్రహస్తుడు. ఈ ప్రహస్తుడే సేనాపతి. ఈయన ఏం చేశాడంటే మొట్టమొదటగా ఆ సుందరకాండలో వస్తుంది, ఆ హనుమను ప్రశ్నించింది ప్రహస్తుడు. ఈయన సేనాపతి అన్నమాట, ముఖ్య సేనాపతి. సేనాపతిని ఆజ్ఞాపిస్తాడు. ఆ వచ్చినటువంటి ఆ కోతిని మొత్తం సమాచారం అడుగు అని ఆజ్ఞాపిస్తే అప్పుడు ప్రహస్తుడు అంటాడు, నిజం చెప్పు, నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ నిజం చెప్తే సరే, నిజం చెప్పకపోకుండా అబద్ధం కనుక చెప్పామంటే నువ్వు చచ్చిపోతావు, చంపేస్తాము అని అంటారు. ఈయన ఇన్ని మాటలు చెబుతుంటే ధీరంగా అట్లనే నిలబడ్డాడు. అంటే అనుకుంటూ ఓరే నువ్వు చస్తావురా, నువ్వు కొద్ది రోజులు వారం ఇరా, నీకు టైం ఉంది, నువ్వు చస్తావురా అన్నట్టున్నావు అని లోపల ఆయన ధీరంగా అట్లా నిలబడ్డాడు. నువ్వు ఎవరు ఏమిటంటే అంతా చెప్పేసేసాడు. ఇప్పుడు ఆ ప్రహస్తుడు వచ్చాడు. కానీ ప్రహస్తుడు హనుమంతుడి చేతిలో సాగలేదు. ఎవరి చేతిలో తెచ్చాడు? నీలుడి చేతిలో తెచ్చాడు. ఆ విషయం వస్తున్నది, ఎట్లా వస్తుందో చూడండి దీనిలో. సరే, ఈ ప్రహస్తుడు యుద్ధానికి వచ్చాడు. ఈ వానరులతోటి రాక్షసులు ఎంత యుద్ధం చేయడం, ఇదంతా యుద్ధ వర్ణన. ఇదంతా వాళ్ళేమో ఆయుధాలతోటి యుద్ధం చేయటం, వీళ్ళు రాళ్ళు చెట్లు, వీటి ఆయుధాలు ఇవి వీళ్ళవి. ఈ విధంగా యుద్ధాలు మొదలు పెట్టేసేసారు. యుద్ధం పోరు ఘోరంగా సాగుతున్నది. వానర రాక్షసుల యుద్ధం చాలా భయంకరంగా సాగుతున్నది. ఏమిటి? వాళ్ళ యొక్క ఆయుధాలు వీళ్ళ యొక్క ఆయుధాలు. ఈ విధంగా జరుగుతుంటే ప్రహస్తుని అనుచరులను
ద్వివిధుడు, ఇక్కడ ఒక విశేషం. ప్రహస్తుడు తనకు అసిస్టెంట్లు ఉన్నారు, సహాయకులు, ఉపసేనాపతులు అంటారు చూడండి, అట్లా అనమాట. అలా ఉన్నారు, ఒక నలుగురు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నరాంతకుడు, కుంభహనువు, మహానాథుడు, సమున్నతుడు అనేటువంటి ఒక నలుగురు రాక్షసులు ఉన్నారు. వీళ్ళు ప్రహస్తుడికి అసిస్టెంట్లు. వీళ్ళు కూడా యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వస్తే ఇప్పుడు ఈ యుద్ధంలో జరిగింది ఏమిటంటే ఇక్కడ విశేషం, ద్వివిధుడు చూచి శీఘ్రముగా వచ్చి, ద్వివిధుడు అనేటువంటి వానర వీరుడు ఆయన నరాంతకుని సంహరించెను. నలుగురిలో ఒకడు వెళ్ళిపోయినాడు. తర్వాత దుర్ముఖుడు అనేటువంటి వానర వీరుడు మహావృక్షమును పగిలి సమున్నతిని చంపెను. మహా తేజస్యాలైన జాంబవంతుడు మహాశిలను గ్రహించి మహానాథుణ్ణి వక్షస్థలపై వాడిని చంపెను. మహాపరాక్రమంతుడు అనేటువంటి వానర వీరుడు మహావృక్షాన్ని పెకలించి కుంభహనువును కొట్టి చంపెను. ప్రహస్తుడికి వచ్చిన అనుచరులు నలుగురిని చంపేశారు. ప్రహస్తుడు ఒక్కడు మిగిలాడు. ఈ తర్వాత ప్రహస్తుడు తన అనుచరులు మరణించడం సహించలేక ఇక వానరుల మీద వరవర్షం కురిపిస్తున్నారు. పోరు ఘోరంగా సాగుతుంది. దాని రాణ నదీ వర్ణన. ఇక్కడ ఒక విశేషం, కావ్య పద్ధతి అని ఒకటి ఉంది. ఇక్కడ ఒక విశేషం చెప్తాను ఏమిటంటే, కావ్యములు వచ్చినాయి. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి తర్వాత కావ్యాలు వచ్చినాయి, ప్రబంధములు అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మన చరిత్ర ఉన్నది ఏంటి, అట్లనే ఇటువంటివి ఉన్నాయి అనుకోండి. ఇవి ఏమిటంటే ఇవన్నీ దేన్ని అనుసరించి వచ్చాయంటే వాల్మీకి రామాయణాన్ని అనుసరించి వచ్చినాయి. దానికి ఏమిటంటే ఈ కావ్య లక్షణాలను ఉన్నాయి. ఈ కావ్య లక్షణాలు 18 ఉన్నాయి. ఇలా కావ్య లక్షణాలు 18 లక్షణాలు రామాయణంలో ఉన్నాయి. 18 లక్షణాలు. అలానే ఆ 18 లక్షణాలు మన చరిత్ర లాంటి పుస్తకాలలో కూడా ఉండాలి అనేటువంటి ఒక నియమము, లక్ష్యము మనకు శాస్త్రవేత్తలు, లక్షణ శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ విధంగా ఈ కావ్యాలలో తర్వాత వచ్చే కావ్యాలు అనమాట, వాటన్నింటిలోనూ 18 వర్ణనలు ఉంటాయి. అష్టాదశ వర్ణనలు అంటారు. అది వాటిల్లో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ఈ అష్టాదశ వర్ణనలో ఉదాహరణకి సముద్ర వర్ణన, నదీ వర్ణన, పర్వత వర్ణన, అరణ్య వర్ణన ఇలా ఉంటుంది అనమాట వర్ణనలు. అలానే యుద్ధ వర్ణన, ఇది ఈ యుద్ధ వర్ణన ఇట్లా. కాబట్టి యుద్ధ వర్ణనను రామాయణంలో చేసినంత ఇది గ్రంథాలలో ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఈ 18 అలసాని పెద్దన ఎప్పుడంటే మహాకవి తిక్కన దగ్గర నుంచి వచ్చినటువంటి కవులనందరినీ, అంటే 13వ శతాబ్దంలో అప్పటి నుండి వచ్చిన కవులనందరినీ ప్రబంధ కవులు అంటారు. అది వీళ్ళు ఏం చేశారనంటే వాళ్ళు కావ్యం రాసి రాజుగారికి అంకితం ఇస్తారు. ఆ కావ్యంలో ఏమిటంటే కథ ఈ రామాయణంలోనూ పురాణంలోనూ ఉంటుంది. ఆ కథ ఎంత ఉంటుంది, ఒక 30 పేజీలో, ఒక 20 పద్యాలు, 30 పద్యాలు ఉంటుంది. ఇప్పుడు అలసాని పెద్ద మన చరిత్ర ఉందనుకోండి, ఆ మన చరిత్ర యొక్క కథ 20 పద్యాలలో ఉంది పురాణంలో. 20 పద్యాల్లో ఉంది పురాణంలో. దాన్ని అలసాని పెద్దగా 800 పద్యాల్లో రాశారు. ఈ పద్యాల్లో రాసినప్పుడు ఈ వర్ణనలు అన్ని పెట్టుకుంటూ రాశారు. రాసి రాజుగారు అంకితం ఇస్తే ఆయన ఏదో కొంత ధనం ఇస్తారు. ఇట్లా తిక్కన గారి తర్వాత నుంచి ఈ ప్రబంధ కవులు అనేటువంటి వాళ్ళు పుంఖానుపుంఖములుగా వచ్చేసారు. ప్రతి కవి ఒక లక్షణం ఉంది, ప్రతి కవికి ఒక లక్షణం. నీవు ఏ పుస్తకంలో రాయి, తర్వాత రామాయణంలో ఉన్న కథ రాస్తేనే నీవు కవి అని ముద్ర, లేకపోతే లేదు. ఆ కవికి రామాయణంలో ఏ భాగమన్నా రాయి, రాస్తే అప్పుడు నిన్ను కవి అని ఆ కాలంలో ముద్ర వేసేస్తారు. ఆ కాలం కాదు, ఈ కాలం కూడా అంతే. విశ్వనాథ సత్యనారాయణ గారు 100 పుస్తకాలు, శతాధిక గ్రంథకర్త అని ఆయన పేరు. పెద్ద పుస్తకం 1000 పడగలు రాశారు.
దాని గురించి చెప్పాలంటే పెద్ద విశేషం అదే అని తెలుసు. అది ఏంటంటే ఎంతటి గొప్ప విశేషం ఆయన చేసిన దానికి చెబితే ఆశ్చర్యం వస్తుంది అనమాట. 1000 పడగలు అనే పుస్తకం. సరే, బాగానే ఉంది. అసలు పుస్తకం ఆయన రాసింది రామాయణ కల్పవృక్షం. రామాయణ కల్పవృక్షం రాశారు. దాంతో కవి సమ్రాట్ బిరుదు వచ్చేసింది. అక్కడి నుంచి ఆయనకి మిగిలిన పుస్తకాలు ఏం రాసినా కానీ ఆ పుస్తకాలు గుర్తుకు రావు. ఆయన చూడగానే రామాయణ కల్పవృక్షం గుర్తుకొస్తుంది. అదే అనమాట. ఇది రామాయణం యొక్క గొప్ప విశేషం అనమాట. అప్పటి నుంచి తిక్కన గారి దగ్గర నుంచి రామాయణాలు రాసుకుంటూ వచ్చారు. తిక్కన గారి తర్వాత ఎవరు వచ్చారు? ఎర్రన్ గారు వచ్చారు. ఈ ఎర్రన్ గారు వచ్చేటప్పటికి ఎర్రన్ గారు చూశాడు, రామాయణం రాశారు, అయిపోయింది, ఎట్లా అని అనుకున్నాడు. అనుకొని తను భారతం కదా రాస్తున్నది, భారతంలో చొప్పించాడు రామాయణాన్ని. భారతంలో అరణ్యపురంలో ఉంటుంది రామాయణం, ఉంటుంది ఎర్రన రామాయణం అంటారు దాన్ని. మొత్తం మీద రామాయణం రాశాను అని అనిపించుకున్నాడు. అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఇక మొదలు పెట్టారండి. ఓహో, చాలా ఉన్నాయి రామాయణాలు. సంస్కృతంలో రాసిన రామాయణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరు రాశారంటే ఈ తంజావూరుని పరిపాలిస్తున్నటువంటి రఘునాథరాయల దగ్గర ఉన్నారు కవులు. వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాశారు అట్లా అనమాట. అట్లా ఇన్ని పుస్తకాలు రావడానికి, ప్రబంధ పుస్తకాలు రావడానికి మూలమైనటువంటి గ్రంథము వాల్మీకి రామాయణము. అది అర్థం. ఈ వాల్మీకి రామాయణంలో 18 వర్ణనలు ఉన్నాయి. మేము చదువుకునేటప్పుడు మాకు క్వశ్చన్, ఇది 20 మార్కుల ప్రశ్న. ఏమిటంటే ఈ గ్రంథంలో అష్టాదశ వర్ణనలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు రాయము అని ఒక పెద్ద ప్రశ్న మాకు. దానికి ఒక 10 పేజీలు 12 పేజీలు రాసేస్తాం. అది ఏ పుస్తకంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పుస్తకంలో అని యుద్ధ వర్ణనలు, నదీ వర్ణనలు, అరణ్య వర్ణనలు, ఇలా అనమాట. ఇది అట్లనే ఇక్కడ యుద్ధ వర్ణన. ఈ యుద్ధ వర్ణనలో చెప్పేది ఎంతసేపటికి ఏం చెబుతుంటాడు కవి గారు? వాళ్ళేమో ఆయుధాలతోటి యుద్ధం చేస్తున్నారు, వీళ్ళేమో చెట్లు రాళ్లతోటి వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. మధ్యలో ఎలా ఉంది అంటే రక్తము సముద్రము వలె, నది వలె ప్రవహిస్తూ ఉన్నది రణ నది. ఇలా వర్ణన. అట్లా ఈ విధంగా మొత్తం మీద ఇలా వర్ణన చేసుకుంటూ వస్తారనమాట. యుద్ధ వర్ణన అనమాట అది. అందుకని ఇక్కడ 361 పేజీలో చివరిన రణ నదీ వర్ణన. రణం అనేటువంటి, యుద్ధం అనేటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. అలానే యుద్ధం కూడా ఈ ప్రవహిస్తుంది రక్తంతో. ఈ విధంగా అనమాట యుద్ధరంగం. వాల్మీకి వర్ణిస్తూ ఉన్నాడు. ఇక వీరులు పడిపోతున్నారు. ఎలా అంటే పడిపోయిన వీరుల సముదాయమే తీరములుగా, తీరములంటే ఒడ్లు, విరిగిపోయిన ఆయుధములచే మహావృక్షములుగా. ఎలా వర్ణన చేస్తున్నారు చూడండి. రక్త ప్రవాహములే జలములుగా యముడను సముద్రం వైపు ప్రవహిస్తూ ఉన్నాయి. అది ఇవన్నీ యముడు వైపు వెళ్ళిపోతున్నాయి. అంటే అర్థం చూసుకోండి, ఆ వర్ణన అనేటువంటిది అది విశేషం. సహజంగా అడవి అంటే ఎట్లా ఉంటుందంటే చెట్లు ఉంటాయి అని ఎట్లా రకంగా చెబుతుంటారు. దీన్ని ఎట్లా చెప్పాడు చూడండి. ఆ నది వర్ణన ఈ విధంగా చేసుకుంటూ చెబుతూ ఈ విధంగా బ్రహ్మాండంగా ఉందండి, చాలా భయంకరంగా ఉందని చెబుతున్నాడు. ఇక్కడ 362 పేజీలో ప్రహస్తుడు సూర్యుని వంటి రథముపై నుండి వానరులను బాణములచే సంహరిస్తుండగా నీలుడు చూచెను. ఇప్పటిదాకా నీలుడు యుద్ధ రంగంలోకి రాలేదు, చూస్తున్నాడు అనమాట. ఈ మహావీరులు ఒక్కసారి దూకరు దానిలోకి. మామూలుగా వానర వీరులు యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళ బలం తగ్గిపోతుందో అసలు వానర వీరుడు అసలు ఆయన బయటకు వస్తాడు. అట్లా అనమాట. ఈ వానర వీరుడు నీలుడు చూశాడు. ఆకాశం మహాబలముతో వీచుతున్న వాయువు మహామేఘ సముదాయం పైకి విజృంభించినట్లుగా నీలుడు ప్రహస్తుని పైకి విజృంభించెను. ఇప్పుడు యుద్ధం వీళ్ళిద్దరికి. ఏమిటి? సేనాపతి ప్రహస్తుడు ఆ మహాయుద్ధమును ధనస్సులో బాణాలు వేస్తున్నాడు ఈ నీలుడి మీద. ఈ నీలుడు బాగా తగులుతున్నాయి. ప్రహస్తుడు కోపిస్తున్నాడు. వీళ్ళిద్దరు పరస్పర యుద్ధం చేస్తూ ఉన్నారు. మహాబలుడైన నీలుడు కోపించి మహాసాల వృక్షంతో ప్రహస్తుని రథాశ్వాలను కొట్టాడు. కాబట్టి రథం పోయింది వీడికి, ప్రహస్తుడికి. ప్రహస్తుని ధనుస్సును విరిచి మాటికి పెద్దగా అరచను. ఇంకా ప్రహస్తుడి చేతిలో ధనుస్సు లేదు, రథం లేదు. నీలుడు ప్రహస్తుని ఆ విధముగా ధనుస్సు లేకుండా చేయగా ప్రహస్తుడు ముసలమున ఆయుధమును ధరించి రథము నుండి కిందికి దూకి మహావైరంతో ఆ సేనాపతులు ఇరువురును యుద్ధము చేయుతూ రథం ఇద్దరు, ఇటు ఈయన అటు ఆయన, ఇటు సేనాపతి నీలుడు, అటు సేనాపతి ప్రహస్తుడు, వీళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు.
యుద్ధం చేస్తున్నాడు, సింహనాదాలతోటి యుద్ధం చేస్తున్నాడు. చివరి పేరాలో ప్రహస్తుడు నీలుని లలాటం మీద ముసలముతో కొట్టగా ప్రహస్తుడు నీలుని కొట్టేటప్పటికి నీలుడి ముఖం మీద నుంచి రక్తం వస్తూ ఉన్నది. రక్తం చేత తడిసిన నీలుడు ఒక మహారుషుడు ప్రహస్తుని రూమ్ మీద మళ్ళీ కొట్టాడు. అంటే ఏంటనమాట, మళ్ళీ లేచాడు, ఓ చెట్టు వీకాడు, అది కొట్టాడు. ప్రహస్తుడు దానిని లెక్క చేయక నీలుని పైకి యుద్ధము పెద్ద ముసలం తీసుకుని మళ్ళీ ఇద్దరు పరస్పరం. నీలుడు గమనించి ఒక మహాశిలను తీసుకుని మహాబేగం తనపైకి వచ్చిన ప్రహస్తుని తలపైకి విసిరి ఆ మహాశిల ప్రహస్తుని శిరస్సును ముక్కలు ముక్కలుగా చేసెను. వెంటనే ప్రహస్తుడు శోభను ఇంద్రియములను ప్రాణములను విడచి ఛేదించిన వృక్షము వలె క్రిందికి పడిపోయెను. నీలుడు దేనితోటి చంపేసాడయ్యానంటే పెద్ద శిలతోటి చంపేశాడు. వాళ్ళకి ఆ ప్రహస్తుడి దగ్గర ఎన్ని ఉన్నాయి చూడండి ఆయుధాలు, ఎన్ని ఉన్నా దాన్ని విడగొట్టేశాడు. ప్రహస్తుడి చేతిలో ఉన్న ధనుస్సుని విడగొట్టేశాడు. ఇద్దరు ఏం పరస్పరం చేశారు. ఆయన ముసలం తీసుకుని కొట్టాడు ప్రహస్తు నీలుడిని, ఈయన పెద్ద చెట్టు తీసుకుని కొట్టాడు. చివరికి నీలుడు పెద్ద రాయి, పెద్ద పర్వతం అంత రాయి తీసుకుని ఇసురు ఊచుకొని వాడి నెత్తి మీద పడేసాడు. ఇంతే సంగతుడు, ప్రహస్తుడు అయినాడు. ఇది కాబట్టి యుద్ధరంగంలో ఏం కనబడుతుంటాయి అంటే చెట్లు, శిలలు, అటేమో కత్తులు, ఇవి విధంగా. అంటే ఏంటనమాట, వీళ్ళందరూ వానరులు వచ్చేటప్పుడు ఒక్కొక్కడు ఒక తాటి చెట్టు అంత బీక్కొని వచ్చేసాడు. అలానే ఒక బండ ఒక్కొక్కడు, ఇది ఆయుధాలు విసిరేస్తుంటే అక్కడ పడి ఉంటే మళ్ళీ ఆ చెట్టు ఆ బండ తీసుకొని మళ్ళీ వాళ్ళు విసిరేస్తుంటారు. వాళ్ళేమో కత్తులు కఠారులు తీసుకొని వాళ్ళు వస్తుంటారు. ఇది వాళ్ళ ఆయుధాలతో చేస్తుంటే వీళ్ళేమో శిలలు వృక్షాలే వీళ్ళకి ఆయుధాలు. అయితే ఇప్పుడు ఏమైంది, వీడు కాస్త పోయినాడు ప్రహస్తుడు, సేనాపతి పోయినాడు. రాక్షస సేనాపతి వెళ్ళిపోయినాడు. ఈ సేనాపతి మరణించగానే ఇంకా ఈ రాక్షసులందరూ పరిగెత్తారు, లోపలికి వెళ్ళిపోయినారు. వెళ్ళి చెప్పారయ్యా మనవాడు పోయినాడు అని చెప్పారు. అంటే ఏంటి, జనరల్ పోయినాడు, సేనాపతి పోయినాడు, అందుట్లో సేనాపతికి ఉన్న అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు కూడా పోయినారు. ఇక రావణాసురుడికి ఇంకా ఏమనిపించింది అనమాట, ప్రహస్తుడు పోయినప్పటికీ ప్రహస్తుడు ఎవరి చేతిలో పోయినాడు, నీలుడి చేతిలో పోయినాడు. నీలుడు ఎవరు, అగ్నిదేవుని యొక్క అంశ అనమాట. ఇది ఈ 59వ సర్గలో చెబుతున్నాడు అనమాట. ప్రహస్తుని సంహరించిన శత్రువులపై దయ చూడకూడదు, అనగా వానరుల మీద దయ చూడకూడదు, వెంటనే యుద్ధానికి వెళ్ళాలి అని రావణుడు యుద్ధంలోకి ఇక తానే బయలుదేరాడు. తాను యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎట్లా ఉన్నాడనంటే, ఓ చాలా గొప్పగా సాక్షాత్తుగా రుద్రుడు వస్తుంటే ఎలా ఉన్నాడు, రుద్రగణంతో వస్తున్నట్టే ఎట్లా ఉంటుంది చూడండి, అలా ఉన్నాడట. రుద్రగణం తెల్లని విభూతి పూసుకొని, రుద్రుడు అంటే అర్థం ఏంటన్నమాట, శివుడు అంటే అర్థం ఒకటి, రుద్రుడు అంటే ఒకటి. రుద్రుడు అంటే కోపాన్ని ఆవహించుకొని వచ్చేటువంటి వాడిని రుద్రుడు. శివుడు అంటే మంగళకరమైనటువంటి ఆలోచనతో శుభంగా వచ్చేటువంటి శివుడు. ఇక్కడ రుద్ర రూపంతో వస్తున్నాడు. ఇది ఆ యుద్ధానికి వచ్చేస్తున్నాడు అనమాట. భయంకరమైన వానరులు మహాసముద్రం మేఘం వలె గర్జిస్తున్నారు. ఆ రావణాసురుడు వచ్చాడు. ఆ సందర్భంలో రాముడు విభీషణుడితో మాట్లాడుతున్నాడు. ఏమిటి వస్తున్నాడు, చాలా పెద్దగా ఉన్నారే, ఇంకా వస్తున్నారు, ఎవరా వస్తున్నది ఎవరు, ఆ పక్కన ఇంకా వస్తున్నారే ఎవరయ్యా, ఏమిటి విభీషణ అని అడుగుతున్నాడు. విభీషణుడు చెబుతున్నాడు, ఇక వరుసగా చెబుతున్నాడు. విభీషణుడు రాముని వెంట వచ్చే వాళ్ళని కూడా చెబుతున్నాడు. ఏమిటో మొట్టమొదట ఆ రావణాసురుడి పక్కన ఉన్నవాడు వాడు ఉన్నాడే, వాడు అకంపనుడు చెబుతున్నాడు. వాడు అకంపనుడు. వీడు ఏమిటంటే ఈ అకంపనుడు అతడు ఉదయించుతున్న సూర్యుని వల్ల ఎర్రనైన వదనము కలవాడు. హనుమ చేతిలో మరణించిన అకంపనుడు వేరు, ఇతడు వేరు. ఇతని పేరు ప్రాచ్య పాఠములో ప్రవీర బాహువు. ఇద్దరు అకంపనులు ఉన్నారు అని చెబుతున్నారు. అది ఇక్కడ హనుమ చేతిలో తర్వాత వస్తుంది, అకంపనుడు అనేవాడు ఒకడు పోతాడు. అది గుర్తు కోసం చెప్పారు అది అనమాట. సరే, అకంపనుడు అనేటువంటి ఆయన ఉన్నాడే, ఒకడు ఉన్నాడే, ఆ వీరుడు పక్కన ఉన్నాడే వాడే. ఇక రెండో వాడు ఉన్నటువంటి అసలు వాడు ఉన్నాడే, కుర్చీ అసలు వాడు ఇంద్రజిత్తు, నాగభాష బద్ద చేసేటి విషయాలు వాడు కూడా వస్తున్నాడు. అంటే ఏంటి, మహారాజు వస్తున్నాడంటే మొత్తం అందరూ కదులుతారుగా. అది అదిగో ఇంద్రజిత్తు అన్నాడు.
సరే ఆ ఇంద్రజిత్తు వచ్చాడు కదా, ఆ తర్వాత అదిగో వాడు పక్కనే ఉన్నాడు చూసేప్పుడు అతికాయుడు అంటే మహాకాయం గలవాడు. వాడు చెప్పలేనంత శరీరం ఉంది చూడు, ఎంత పొడుగున్నాడో చూడు వాడు. వాడి పేరు అతికాయుడు. అడుగు నాలుగో వాడు ఉన్నాడు చూడు మహోదరుడు. అడుగు ఇంకొకడు ఉన్నాడు చూడు ఐదో వాడు పిశాచుడు. వాడి ముఖం అంటే పిశాచం ముఖం వాడిది. చూడండి వాడు పిశాచుడు ఐదో వాడు. ఆరో వాడు ఉన్నాడు త్రిశురుడు. ఇక్కడ త్రిశురుడు అంటే ఆ మనకి అరణ్యకాండలో ఇక్కడ ఎవరిని ఖరదూషణాదులను సంహరించినప్పుడు రాముడు త్రిశురుడిని సంహరిస్తాడు. అక్కడ త్రిశురుడు వేరు, ఇక్కడ త్రిశురుడు వేరు. అది ఇక్కడ త్రిశురుడు ఇగో వీడొకడు. తర్వాత ఏడో వాడు కుంభుడు. ఇవి కుంభ నికుంభులు అనేటువంటి వాళ్ళు కుంభకర్ణుని కుమారులు వీళ్ళిద్దరు. కుంభ నికుంభులు అనేటువంటి వాళ్ళు అడుగో వాళ్ళు. అడుగో తొమ్మిదో వాడు నరాంతకుడు. అదిగో చివరికి 10వ వాడు ఉన్నాడు చూసా, వాడే రావణాసురుడు. చూసుకు ఎట్టున్నాడు, ఎలా ఉన్నాడంటే రావణాసురుడు ఇక్కడ దీనిలో చెబుతున్నాడు అనమాట. శ్వేత ఛత్రం క్రింద భూతములతో కూడిన రుద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. కిరీటము ధరించి చెవులకు కుండలములు కదలాడుచుండగా ప్రకాశిస్తున్నాడు. అడుగో హిమాలయ వింధ్యపర్వతములు సాడిగా పరాక్రమ శరీరముతో ఉన్నాడు. దేవేంద్రుని యముని గర్వమును హరించి దేవేంద్రుణ్ణి గెలిచాడు, యముణ్ణి గెలిచాడు. అడుగో వాడే అడుగో కనపడుతున్నాడు చూడు ఎట్టున్నట్టు అని రాముడికి విభీషణుడు చెబుతూ వివరంగా ఒక్కొక్కళ్ళని చూపించాడు అనమాట. ఇట్ట అప్పుడు రాముడు విభీషణుడితో అంటున్నాడు, ఆహా ఈ రావణాసురుడు ఎంతటి దీప్తవంతంతో ప్రకాశిస్తున్నాడు కదా. ఓహో అహో రావణ, అహో దీప్తం, అహో తేజో, అహో రావణ రాక్షసేశ్వర అని అనుకుంటున్నాడు. ఎంతటి గొప్పవాడివిరా నువ్వు అని. ఈ విషయం కూడా హనుమ కూడా అన్నాడు, నువ్వు ఎంత గొప్పవాడివిరా నువ్వు, కానీ నీ దగ్గర అధర్మం అనేటువంటి గుణం ఉన్నది నీ దగ్గర. ఈ దుర్గుణం అనేటువంటి ఉండటం వలన నీ పరిస్థితి ఇది. అదే కనుక అధర్మం లేకపోతే నువ్వు 3 లోకాలకు రాదు, నువ్వే రాను అని చెప్పేశాడు. సుందరకాండలో వస్తుంది. అంతటి గొప్ప విశేషమైనటువంటి అన్ని శక్తులు ఉన్నాయి వీడి దగ్గర. ఇప్పుడు అదే మనకు బయట తెలుస్తుంది కూడా అని ఇక్కడ దాని గురించి కూడా చెబుతున్నాడు. సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ రావణాసురుడు అని చూశాడు రామచంద్రమూర్తి. అది చూసి చూసిన తర్వాత వెంటనే రామచంద్రమూర్తి నా కంటపడ్డాడు కదా వీడేంటి సీతను అపహరించినటువంటి పాపాత్ముడు. ఈ పాపాత్ముడు దైవవశమిచ్చే ఇప్పుడు నా కంటపడ్డాడు. ఇతడు సీతను అపహరించడం వలన కలిగి క్రోధమును ఇతని మీద విడిచి, ఈ క్రోధం నాకు కలిగింది కదా, ఇప్పుడు ఆ క్రోధాన్ని ఆవహించుకుంటున్నాను, వీడి సంగతి తెలుస్తా అని అంటున్నాడు రామచంద్రమూర్తి. అని మహాపరాక్రమశాలి రాముడు ఈ విధముగా పలికి ధనస్సు చేపట్టి లక్ష్మణుడు తనను అనుసరించగా శ్రేష్టముకు శరమును తీసి పట్టుకొని ఇక నడుస్తూ ఉన్నారు. ఇక్కడ రాముడు రాక్షసులతో అంటున్నాడు, అమిత బల సంపన్న రాక్షసులతో మీరు ద్వారముల వద్ద ఉండండి రక్షణ చేస్తూ. ఎందుకంటే లోపలికి ఎవరు వానర వీరులు పోకుండా మీరు మాత్రం ద్వారాల దగ్గర మాత్రం కాపలా కాస్తూ ఉండండి. నేను ఈ వానరులతో వీళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు. అంటే ఏంటి, మీరందరూ నాతో పాటు యుద్ధానికి చేయక్కర్లేదు, మీరందరూ అక్కడ రక్షణ చేస్తూ కూర్చోండి, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను అన్నాడు. ఇక సుగ్రీవుడు రావణుని ఎదుర్కొనుట అనమాట. వీళ్ళిద్దరు కూడా ఎదుర్కొన్నారు. అయితే దీనిలో సుగ్రీవుడు బాణముచే బాధింపబడి చిత్త వికారపై స్పృహ తప్పి కింద పడిపోయాను. రాక్షసులు సంతోషించారు. అంటే సుగ్రీవుని వడగొట్టేశాడు. తర్వాత ఇంకా ఉన్నారు వానర వీరులు, గవాక్షుడు గవయుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ మీద కూడా బాణాలను ప్రయోగించాడు. ఈ బాణాలన్నీ ప్రయోగించేటప్పటికి వీళ్ళందరూ కూడా వానర వీరులందరూ కూడా భయపడి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, రామ సర్వలోక శరణుడైన రామ నిన్ను శరణ వేడుతున్నాము, అదిగో వాడు చంపేస్తున్నాడు. అప్పుడు ముందు కూర్చొని ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, ఎప్పుడైతే శరణాగతి పొందారో ఎవరో వాళ్ళని అభయం ఇస్తాడు, తాను యుద్ధ రంగంలోకి తాను దూకుతాడు. అది అర్థమవుతుంది. అప్పటిదాకా నిమిత్త మాత్రం భవ సవ్యసాచినాన్ని నిమిత్త మాత్రం అలా ఉంటాను అంతే. ఆయన మాత్రం సమరంలోకి దూకడు అంత తొందరగా. ఆయన దూకాడు అని అంటే అవతల వాడు వెళ్ళిపోయినాడు అని అర్థం. వీళ్ళందరూ వచ్చి శరణు వేడారు. లక్ష్మణుడు రామునితో
తాను రావణుని ఎదుర్కొంటాను. రావణాసురుడితోటి ఇంకా రాముడితో అంటున్నాడు, అన్నయ్య నేను లక్ష్మణుడు రావణాసురుడితో యుద్ధం చేస్తా, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని అంటున్నాడు. ఇక్కడ చూసుకో ఏమో జరిగిందో ఒక గొప్ప విశేషం వస్తుంది. లక్ష్మణుడు ఎదుర్కొంటున్నాడు రావణాసురుణ్ణి. ఈ ఎదుర్కోవటంలో దీనిలో యుద్ధం సాగుతుంది. బాణాలు శరాలు వేసుకోవటం ఈ విధంగా వేసుకుంటున్నారు దీనిలో. అయితే లక్ష్మణుడు రాముని మాటలు విని అనే రాముడు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, లక్ష్మణ సరే యుద్ధానికి వెళ్ళు, ఒక విశేషం, రావణాసురుడు మహావీరుడు, అద్భుతమైన పరాక్రమం గలవాడు, అతడు ఆగ్రహించినచో అతని ముందు ముల్లోకంలో కూడా నిలబడలేవు, గుర్తుపెట్టుకో, ఇందులో సందేహం లేదు. రావణుల్లో ఉన్న లోపములను తెలుసుకును, అది నువ్వు తెలుసుకోవాల్సింది. రావణులో ఉన్న లోపం ఏందో తెలుసుకో, నీలోని లోపాలు కూడా చూసుకొని సావధాన చిత్తుడవై అప్పుడు యుద్ధం చేయి అని చెప్పాడు. నీలో ఉన్న లోపాలంటే దేనికి నీవు పడిపోతావో అనేటువంటి తెలుసుకొని జాగ్రత్త పట్టుకో. అది అట్లా ఎదుటి వాడిలో ఉన్న లోపం ఎక్కడుందో కనుక్కొని అక్కడ బాణం కొట్టాలి అని అర్థం. అది అని ఈ విధంగా ఆయన చెప్పాడు, ఉపాయం చెప్పాడు. సరే, ఆ యుద్ధానికి లక్ష్మణుడు రావణాసురుడి మీదకి వెళ్ళాడు. రావణుని లక్ష్మణుడు చూసిన ఆ సమయంలో మహాతేజు మారుతాత్మజుడైన హనుమ రావణుని చూచి అతడు ప్రయోగించుతున్న బాణం నివారించు శీఘ్రముగా అతని మీదకి వెళ్ళింది. మధ్యలో హనుమ వచ్చాడు. లక్ష్మణుడి మీద బాణాలు వేస్తున్నాడు రావణాసురుడు. హనుమ వచ్చాడు. ధీమంతుడైన హనుమ రావణుని రథము దగ్గరికి వెళ్ళి కుడి చేయి ఎత్తి భయపెట్టుతూ ఈ విధంగా అన్నాడు, ఏమిటి రావణ, నీవు దేవదానవులందరినీ కూడా గెలిచానంటున్నావు కదా, ఇప్పుడు చూసుకో నీ పని అని కుడి చేతి వేళ్ళు చిరకాల నుండి నీలో ఉన్న ఆత్మను తొలగిస్తాయి, చంపేస్తాను ఒక్కసారి అని ఆయన పిడికిలు పెట్టి ఉన్నాడు అనమాట. అప్పుడు రావణాసురుడు, వానరా నిస్సందేహమో నన్ను కొట్టు, స్థిరమైన కీర్తిని పొందు, నీ పరాక్రమం ఎటుదో తెలుసుకుని తర్వాత నేను చంపివేయుదును, ముందు నేను కొడుతున్నానన్నా కొట్టు చూద్దాం, తర్వాత నీ సంగతి నేను చూస్తా అంటున్నాడు. ఇద్దరు సరే, ఇద్దరు ఇప్పుడు పూర్వం నేను నీ కుమారుడు అట్లుండి చంపేశాను, గుర్తున్నదా, నీ కుమారుడు అట్లుండి చంపేసేసాడు, వాడిని చేతితోటి అరచేతితోటి కొట్టి కొట్టానని దిమ్మది కింద పడి ముక్కలైనాడు వాడు, నీ కొడుకు, అట్టనే నువ్వు కూడా చస్తావు అని హనుమ అంటావు. అది అప్పుడు ఆ సందర్భంలో అరచేతితో హనుమ వక్షస్థలముపై కొట్టాను. హనుమంతుడు పరాక్రమవంతుడైన రావణుడు అరచేతితో హనుమ వక్షస్థలమే కొట్టాడు. ఆ దెబ్బకు హనుమ చాలాసార్లు అలా కదిలాడు, చెట్టు కదులుతుంటే గాలికి అట్లా కదిలాడు, అక్కడ నిలబడ్డాడే కదిలాడు. తర్వాత స్థిరుడై బుద్ధిమంతుడైన హనుమ రావణుని అరచేతితో కొట్టేటప్పుడు రావణాసురుడు మహాత్ముడైన హనుమ కొట్టుడితో దశగ్రీవుడు భూకంపము చే పర్వతము చలించాను. ఇప్పుడు అంతరిక్షంలో ఉన్న పైన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎవరు? ఈ యుద్ధం అంతా దేవతలు చూస్తున్నారు. ఎందుకంటే దేవతల్ని చాలా బాధ పెట్టాడు రావణాసురుడు. ఆ రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి వీరులు వీళ్ళందరూ ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఈ రాక్షసులు చావాలని కోరుకుంటారు. అది ఎలా కోరుకుండేది? మరి హనుమ ఒక్క దెబ్బ కొట్టేసేటప్పుడు వీడి గింగిరాలు తిరిగి కొట్టాడు ఈ రావణాసురుడు. అప్పుడు ఋషులు, సిద్ధులు, దేవతలు, అసురులు, భూమిపైన వానరులు అరచేతి దెబ్బ తినని రావణుని చూసి అబ్బా కొట్టి పారేశాడే హనుమ, వీడి గింగిరాలు తిరిగి కింద పడ్డాడు. ఎవరో రావణాసురుడు పడ్డాడు. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, రావణాసురుడు ముందు నిలబడి వాడిని పడగొట్టడం అనేటువంటిది ముల్లోకాల్లో ఎవడి వల్ల కాదు. వాడి ముందే నిలబడలేడు, అసలు వాడు ముందే నిలబడలేదు. మరి ఈయన ఒక అరచేతులు చేతితో కొట్టి పడగొట్టాడంటే ఏమిటి? అది విశేషం. ఆయన చేతుడు కొట్టాడు హనుమని, ఏమైనా పడ్డాడు? హనుమ ఏం పడలేదుగా, నిలబడ్డాడు అట్టనే. కాకపోతే కొంచెం ఆ మాత్రం కూడా గాలికి గదిలినట్టు ఉండకపోతే ఎట్లా మరి? అది అని ఇక్కడ ఇప్పుడు మహాతేజస్సుల రాముడు స్పృహ తెచ్చుకొని, వానరా సాధు చాలా బాగుందో, పరాక్రమం వచ్చే నీవు నాకు తగిన శత్రువుగా ఉంటివి. నేను ఇక ఏంది కింద పడి ఏమంటున్నాడంటే, కింద పడి పై చేయి నాది అన్నట్టుగా, భలేవాడు పోయి, నువ్వు బల వీరుడు పోయి, అసలు రావణునికి తగినటువంటి వీరుడు నీవేను, ఇంకెవరు లేరు లోకంలో, నేను మెచ్చుకుంటున్నాను అన్నాడు తమ్ముడు తిని.
ఇది కింద పడ్డాడు. ఇక లేచాడు. లేచి హనుమ సాధు సాధు బానే మంచిది. అయితే హనుమ రావణుని వచనములకు నన్ను ఏమిటో నన్ను పోవటం ఏమిటో నువ్వు నా బలము ఏమి బలము, నా బలము ఏమి ఏమి బలము, ఇంకా నీవు జీవించి ఉంటివి దుర్బుద్ధి. నా బలం అనేది పెద్ద బలం కాదురా, ఇంకా నీవు జీవించి ఉన్నావేమిట్రా దుర్బుద్ధి, గొప్పలు చెప్పుకొనుచున్నావు, బాగా బాగా ఉన్నానేని చెబుతున్నావు. ఇప్పుడు నన్ను ఒకసారి కొట్టు, ఆ తర్వాత నా పిడిలతో నేను యమలోకానికి పంపుతాను, ఒకసారి కొట్టు చూద్దాం, నేను పంపిస్తాను అన్నాడు. ఆ మాటలు విని రాముడు కోపం బలముగా పొడి చేస్తాడు, కొట్టాడు. కొట్టేటప్పటికి దెబ్బకు హనుమ కాస్త మళ్ళీ వెనకటి మధ్యన అలా అలా తూలాడు. మహాబలుడే హనుమ వ్యాకులుడే ఉండేది చూసి రావణుడు అక్కడ ఉండక రథములో నీలుని మీదకి, ఇక్కడ ఉంటే మళ్ళీ యుద్ధం చేస్తాడేమో, మళ్ళీ కొడతాడేమోనని నీలుని మీదకి యుద్ధానికి పోయినాడు. అంటే హనుమ మళ్ళా చలించి నిలబడ్డాడు, కింద పడిపోలేదు. అది గమనించాలి. వీడే కింద పడ్డాడు. ఈ సందర్భంలో ఏం చేశాడు రావణాసురుడు, నీలుడి మీదకి యుద్ధానికి పోయినాడు. నీలుడు ఏమిటి, ప్రహస్తుడిని చంపేశాడు, వాడి మీదకి పోయినాడు. రావణుడు నీలునితో యుద్ధం చేస్తున్నాడు. దశగ్రీవుడు సర్పం వంటి బాణమును వానర సేనాపతి అయిన నీలు మీద ప్రయోగించాడు. ఈ ప్రయోగించడము తర్వాత ఆ నీరు తెప్పరిల్లుకోవటము ఈ విధంగా కూడా చూశాడు. ఈ విధంగా ఇప్పుడు ఈ సందర్భంలో నీవు మరొకనితో యుద్ధము చేయుచున్నప్పుడు నేను నీపైకి యుద్ధములకు వచ్చుడు యుద్ధము కాదు. నీలుడు విసరిన పర్వత శిఖరం రావణుడు నిశ్చితమైన 7 బాణములతో కొట్టెను అని. అప్పుడు ఆ పర్వత శిఖరం ముక్కలైపోయింది. శిఖరము బ్రద్దలైపోవటం చూసిన నీలుడు ప్రళయ కాలాగ్నిలో ప్రజ్వలించాడు. శాల వృక్షములను పుష్పించిన సూత వృక్షములు ఇంకనూ అనేక వృక్షములను విసరేను. ఎప్పుడు చూసినా కానీ వానరులకి ఒకటే ఇది. ఇక సాల వృక్షములు ఇవే చెట్లు ఇంత దూరంలో లేదు, ఇవే పుట్టుకుని పాపం వాళ్ళందరి వీటితోటే యుద్ధం చేసేయటం. ఇప్పుడు రావణుడు వాటిని అన్నింటినీ ఛేదించేసేసాడు. ఏమిటి, భయంకరమైన శరములను కురిపించాడు. రావణుడు శరవర్షం కురిపించడం నీలుడి శరీరమును చిన్నదిగా చేసుకొని, అంటే ఇంత చేసుకొని, మరి శరాలు వస్తున్నాయి కదా, ఇంత శరీరం కాబట్టి తగలదు, అందుకని ఇంత చిన్న శరీరం చేసుకొని అతని రథం ఉంది, ఆ రావణాసురుడి యొక్క రథం, ఆ రథం పైన కూర్చున్నాడు, టెక్క మీద కూర్చున్నాడు, పోయి అక్కడ పోయి కూర్చున్నాడు. ఎవరు, నీలుడు, చిన్న శరీరంతో. ఇక రావణుడు చూచి బిగ్గరగా అరుస్తున్నాడు. రావణుడు వాడిని చూసి నీలుడు కూడా బిగ్గరగా అరిచాడు. నీలుడు రావణుని ధ్వజం పైన, ధనుస్సు మీద, కిరీటం పైన వాలుచుండు చూసి రామలక్ష్మణుడు హనుమ ఆశ్చర్యపడ్డారు. అంటే ఏమిటనమాట, ఒక క్షణంలో రావణాసురుడు నెత్తి మీద కూర్చుంటాడు, ఇంకొక క్షణంలో రథటెక్కం మీద పక్షిలాగా ఎగురుతూ పోయి వీడిని ఆడిస్తున్నాడు అని అర్థం. అది వీడి మీద బాణం వేయాలంటే ఏం వేస్తాడు, వీడి కిరీటం మీద కూర్చున్నాడు, ఏం బాణం వేస్తాడు, రథటెక్కం మీద కాసేపు కూర్చున్నాడు, ఎక్కడేం బాణం వేస్తాడు, ఇక అటు ఇటు తిరుగుతున్నాడు, వీడు ఎక్కడ చిక్కుతాడా అని నీలుడు. ఇది అనమాట. ఇట్లా చూస్తున్నట్టే ఈ చమత్కారాన్ని చూసి రామచంద్రమూర్తి కూడా ఆశ్చర్యపోతున్నట్ట. అనేక రూపములతో కనపడుతున్నావు నీలుడు, ఒక చోట పక్షి రూపం, ఒక రకరకాల రూపాలతో కనపడుతున్నావు. నీవు శక్తుడవైనతో ప్రాణములు నిలుపుకును, నీవు ఎన్ని రూపములు ధరించినా నేను అస్త్రం ప్రయోగించేస్తున్న చూడు, ఆగ్నేయాస్త్రం వేసేస్తున్నా చూసుకో అని రావణాసురుడు నీలుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించేశాడు. ఆగ్నేయాస్త్రం అంటే ఎవరు, తండ్రి, తన తండ్రి. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ విశేషం. వేసాడు ఆగ్నేయాస్త్రం, దాంతో నీలుడు స్పృహ తప్పి కింద పడిపోయినాడు. ఇప్పుడు ఏమిటి విశేషం అంటే, అక్కడ ఉన్నటువంటి విశేషం రావణుడు చూచి అక్కడ నుండి లక్ష్మణుడు ఉన్న వైపు రథం వెళ్ళు. రావణాసురుడు లక్ష్మణుడి వైపు వెళ్ళిపోయినాడు, ఇక్కడ స్పృహ తప్పి పడిపోయినాడు, అంతే. అగ్నిపుత్రుడు కాబట్టి మరణించడు, అది అర్థం. అగ్ని అంశ ఉంటుంది కాబట్టి మరణించడు. అగ్ని మీద వేస్తే ఎందుకు తగలవుతుందా, అగ్నిని తగలబెడతానని అగ్ని తీసుకొచ్చాట. అగ్ని తగలబడుతుందా, అగ్నిని తగలబెడతానని. మరి ఈయన ఏం కాలేదు, సరే పోయినాడు. ఎవరి మీద పోయినాడు, మళ్ళీ తర్వాత లక్ష్మణుడి మీదకి యుద్ధానికి పోయినాడు. ఎవరు, రావణాసురుడు. ఆ రావణుడు లక్ష్మణుడి వచనములు విని ఆ రావణాసురుడు ఆ లక్ష్మణుడి మీదకి యుద్ధానికి పోయినాడు. సరే, యుద్ధం సాగిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇక్కడ 369 పేజీ చివరిలో
లక్ష్మణుడు నిశితమైన 3 బాణములచే రావణుని కొట్టెను. రావణుడు చలించిపోయి మరలా స్పృహలోకి వచ్చాను. లక్ష్మణుని బాణములను రావణుని శరీరం రక్తంతో తడిపాను. సహజముగా ఉగ్రమైన శక్తి గల రావణుడు బ్రహ్మ ఇచ్చిన శక్తి ఇది. ఇక్కడ ఉంది విశేషం. బ్రహ్మదేవుడి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాట ఎవరికి? రావణాసురుడికి. ఇస్తే ఇప్పుడు దాన్ని ప్రయోగించాడు లక్ష్మణుడి మీద. అది పొగలు కక్కుతూ అగ్ని వలె ఉండెను. అది వానరులకు భయం కలిగిస్తున్నది. ఆ శక్తిని లక్ష్మణునిపై ప్రయోగించాను. లక్ష్మణుడు ఆ శక్తిని అస్త్రాలతోనూ అగ్ని వంటి బాణాలతోని కొట్టాను. కానీ అది లక్ష్మణుని విశాల వక్షస్థలంపై ప్రవేశించను. అయినా లక్ష్మణుడి మీద పచ్చిపడ్డది. ఏమిటి? శక్తి అనేటువంటి అస్త్రం. శక్తిశాలి అయిన లక్ష్మణుడు నేల మీద పడెను. అంతటా రావణుడు వచ్చి తన బలమును ఉపయోగించి భుజములతో ఎత్తబోయెను. ఈ లక్ష్మణుడిని ఎత్తుకొని తీసుకొని పోదామని అనుకున్నాడు. ఎక్కడ? లంకలోకి అని మొత్తంగానే ఇట్లా ప్రయత్నం చేస్తే లక్ష్మణుడు లేవలేదు. ఇక్కడ ఒక విశేషం చెప్పబోతున్నాడు. లక్ష్మణుడు అంటే ఎవరో ఏమిటో వివరం రాబోతున్నది అనమాట. ఇక్కడ ఏంటంటే మేరు పర్వతాన్ని ఎత్తినటువంటి వాడిని నేను, ఈ లక్ష్మణుడు ఏమిటి లేవటం లేదు అని అనుకున్నాడు. లక్ష్మణుడు లేవటం లేదేమిటా అని అనుకున్నాడు. రావణుడు భుజములతో భుజములో ఎత్తవచ్చునేమని, కానీ లక్ష్మణుడు మాత్రం ఎత్తలేకపోయాను. బ్రహ్మ ఇచ్చిన శక్తి చే కొట్టబడగా లక్ష్మణుడు తాను. ఇక్కడ విశేషం 370 పేజీ పైలైన చూడండి. ఇక్కడ ఏమిటంటే లక్ష్మణుడు ఎవరు? తాను విష్ణు భాగము అను విషయమును స్మరించుటచే. ఇది అందుకనే రాముడు ఎప్పుడు అంటాడు? నా బహిప్రాణం అంటాడు. అది ఇక్కడ ఏముంటుంది? పడ్డాడు లక్ష్మణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం. విష్ణుమూర్తి నువ్వేం ఎత్తగలుగుతావురా అని అర్థం. అది అందుకని ఆ లక్ష్మణ స్వామి ఎవరంటే విష్ణువు యొక్క అంశ. విష్ణువే అంశ ఏమిటి అసలు? విష్ణువు యొక్క భాగము అని ఆ విషయాన్ని లక్ష్మణుడు తన యొక్క అంశ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. ఎవరు? విష్ణువు తాను స్మరించుడితే అపాయము నుండి తప్పించుకొనేను. శక్తి అనేటువంటి ఆయుధం ఏం చేయలేకపోయింది. అది శక్తి అనేటువంటి అంటే ఎవరి మీద వేశాడు అంటే విష్ణువు మీద వేశాడు అని అర్థం. ఎవరిచ్చిన ఆయుధం అది? బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుధం శక్తి. మరి విష్ణువు ఎవరు అంటే బ్రహ్మదేవుడి పైన ఉన్నటువంటి వాడు విష్ణువు. విష్ణువు ఏమవుతాడు? బ్రహ్మదేవుడికి తండ్రి అవుతాడు. కాబట్టి ఏంటి? పవర్ఫుల్ ఎవరు? నీకన్నా పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ విష్ణువు. విష్ణువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అది కాబట్టి బ్రహ్మ ఇచ్చినటువంటి శక్తి ఏమైంది? ఏం పని కాకుండా పోయింది. దీనిలో అది గొప్ప విశేషం ఇక్కడ అర్థం అనమాట. లక్ష్మణ స్వామి అంటే ఎవరు? విష్ణువు యొక్క భాగము. రావణుడు లక్ష్మణుని బాహువులతో పట్టుకొని కదల్చుటకు ఎంత ప్రయత్నించినా. ఇక్కడ ఇంకొక విశేషం కూడా దీర్ఘంగా ఆలోచించాలి. ఏమిటంటే లక్ష్మణుడు ఎవరు? అనంతుడు. అంటే అర్థం ఏంటో ఆదిశేషు. ఆదిశేషు మీద పడుకొని ఉంటాడు నారాయణుడు విష్ణువు. ఇది ఇక్కడ అదే అనమాట. అది విశేషం. ఇంకా చెప్పుకుంటూ మీరు కూడా విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తుంది అనమాట. అనంత, అనంతుడు అంటే ఎవరు ఒక అర్థం విష్ణువు, ఇంకొక అర్థం ఇవో ఆదిశేషు అట్లా. కాబట్టి విష్ణు స్వరూపం మీద వేశాడు ఆ శక్తి అనేది. వేస్తే ఏమైంది? నిర్వీర్యం అయిపోయింది. తర్వాత హనుమ రావణుని పిడుగులతో కొట్టుట. అప్పుడు హనుమ రావణుని మీదకి కోపంతో పరిగెత్తుతూ వచ్చి వక్షస్థల మీద వజ్రం వంటి పిడిగిలతో కొట్టాడు. ఎవరు? హనుమ కొట్టాడు. రావణుడు ఆ దెబ్బకు చలించిపోయి మోకాళ్ళ మీద నేలపై పడిపోయాను. ఒక దెబ్బకు పడిపోయాడు వీడు రావణాసురుడు. పడిపోయి రావణుని ముఖము నుండి, నేత్రం నుండి, చెవుల నుండి రక్తం. నిశ్చేషుడే రథమధ్యమున కూర్చుంటాడు. రక్తం కక్కుతూ రథం మధ్యలో పడుకొని పడ్డాడు, అడ్డం పడ్డాడు. క్రమముగా స్పృహ తప్పి మూర్ఛ చెందాడు. ఇంక పడ్డాడు. హనుమ దెబ్బకు పడ్డాడు. లేచి నిలబడలేకపోయిన రణమున భీమ పరాక్రముల రావణుడు స్పృహ కోల్పోవటాలు చూచి ఋషులు, దేవతలు, రాక్షసులు, వానరులు అందరూ ఆశ్చర్యపోతూ హనుమకు జయ 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 అని అంటున్నారు. జయ హనుమాన్, జయ హనుమాన్, జయ 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 హనుమాన్ అని అంటున్నారు వీళ్ళందరూ. వాళ్ళకేంటి? రావణాసురుడు ఎప్పుడు పడతాడా వీడని ఎదురు చూస్తున్నారు. హనుమ ఒక్కసారి కొట్టేటప్పుడు దిమ్మ తిరిగి కింద పడ్డాడు వీడు.
ఆ రథం మీద కూలబడ్డాడు. అయితే ఎన్ని కూలబడ్డా వీడికి అంత నెత్తురు గారినా వీడు చావడు. వెంటనే దెబ్బరిల్లుకుంటాడు వీడు. ఇది రావణాసురుల్లో ఉన్న విశేషం అనమాట. ఆ వరప్రసాద్ అంతా ఉంది కదా వాడికి. అది సరే, వాళ్ళందరూ ఏ ఏ శబ్దాలు ఇస్తున్నారు. పిమ్మట తేజస్వి అయిన హనుమాన్ లక్ష్మణుని భుజములతో ఎత్తి అప్పుడు తీసుకున్నాడు, రాముని దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఎవరికి లేచాడు? ఆంజనేయ స్వామి లేచాడు, లక్ష్మణ స్వామి. ఆంజనేయ స్వామి కూడా ఎవరు? తానే విష్ణు స్వరూపమే. ఆయన కూడా మనకు వచ్చిందిగా మొదటి సరుకలో. అది కాబట్టి ఆ లక్ష్మణ స్వామిని తీసుకొని రాముడి దగ్గర తీసుకొచ్చాడు. లక్ష్మణుడు ఎవరు కదల్చలేరు. వాయుసేనుడు మిత్రుడు కూడా చేత మరియు భక్తి చేత ఆయనకు లక్ష్మణుడు తేలికయ్యాడు అని ఇక్కడ చెబుతున్నాడు. సరే, ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ వరుసగా ఒక 3 పద్యాలు వస్తున్నాయి. ఏమిటంటే ఆ శక్తి యుద్ధమున లక్ష్మణుని విడిచి తిరిగి రాముడిని రథమున తన స్థానమున చేరినది. ఆ శక్తి లక్ష్మణుని సంహరించలేకపోయినది. లక్ష్మణుడు విష్ణు అంశం కలవాడు. శక్తి అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోయింది, ఆ లక్ష్మణుడి మీద పనిచేయలేదు. రావణుడు స్పృహ నుండి లేచి ధనుర్బాణములు మళ్ళీ తీసుకున్నాడు. లక్ష్మణుడు ఊహింప శక్యము కాని తన సహజమైన విష్ణు అంశను స్మరించుకొనుచూ లేచను. అతని శరీరంలో గుర్చుకొని శల్యములన్నీ పోయెను. మళ్ళీ అనగా విష్ణు అంశ విష్ణువుని లక్ష్మణస్వామి ఏమిటి మనస్సులో స్మరించాడు, ప్రార్థించాడు. ఆ కారణంగా ఈ బాణములు గుచ్చుకున్నవన్నీ పోయినవి. ఇది అర్థం. ఇప్పుడు యథావిధిగా లక్ష్మణ స్వామి ఉన్నాడు వెనకటి మాదిరిగానే. రాముడు ఆ సమరంలో వానర వీరులందరూ పడిపోవటం చూచి రాముడు చూస్తున్నాడు. రాముడు ఆ సమరంలో వానర వీరులందరూ పడిపోవడం చూసి రాముడిని వైపు శీఘ్రముగా వెళ్ళినవాడు రాముడు. రాముడు మొదలు పెట్టాడు యుద్ధం. ఇప్పుడు చూసుకుంటే అసలు ఆయన వస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎవరు చేశారు? లక్ష్మణ స్వామి చేశాడు, హనుమ చేశాడు. వీళ్ళందరూ చేసిన తర్వాత అప్పుడు రామచంద్రమూర్తి బయటకు వస్తున్నాడు యుద్ధానికి. రావణాసురుడు ఇదే మొట్టమొదటిగా రావణాసురుడి మీదుగా రాముడు రామచంద్రమూర్తి యుద్ధానికి దిగుతున్నాడు. ఇది హనుమ రాముని చెంతకు వెళ్లి, రామ, విష్ణువు గరుత్మంతుని వాహనముగా చేసుకుని దేవతల శత్రువులు హరించినట్లు నీవు నా వీపు మీద ఎక్కి ఈ రాష్ట్రం సంవరిపు అన్నాడు. ఆయనకి రథం ఉంది కదా, రావణాసురుడికి పెద్ద రథం. నువ్వు నేల మీద ఉన్నావు అందులో. కాబట్టి నా పెద్ద శరీరం మీద నువ్వు కూర్చొని 1000 బాణాలయ్యి ఆ రావణాసురుడి మీద అన్నాడు. ఎట్లంటే నేనేమో గరుత్మంతుణ్ణి, నీవేమో విష్ణువు. ఈ మాట, నేను గరుత్మంతుణ్ణి అనే మాట మొదటి సర్గలో 2-3 చోట్ల వస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఇదే రామాయణంలో ఉన్నటువంటిది. అందుకనే మనకు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇవాళండి గరుడ వాహనం అండి అంటారు, వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం అండి అంటారు. ఏమిటంటే ఆ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అనే పేరు చెబుతూనే ఉన్నారు. చెప్పేది వ్యాఖ్యానంలో ఎవరంటే రామచంద్రమూర్తి. వెంకటేశ్వర స్వామి అనరు. మీరు గమనించారు ఎప్పుడైనా చూడండి. రామచంద్రమూర్తి హనుమను వాహనం చేసుకొని రావణాసురుడి మీద యుద్ధం చేస్తున్నాడండి అంటారు. మొత్తం తిరుపతిలో చెప్పే కథ అంతా రాముడు కథే చెబుతుంటారు ఈ వ్యాఖ్యానాల్లో. అదేనమాట. దానికి ఆ చెప్పడానికి మూలం ఎక్కడ ఉన్నది అంటే ఇదిగో ఇక్కడ ఉన్నది, ఆధారం ఇక్కడ ఉన్నది. హనుమ ఏమంటున్నాడు? నేను గరుత్మంతుణ్ణి, మీరు విష్ణువి, నా మీద కూర్చొని యుద్ధం చేసేసే అంటున్నాడు. ఇది ఏమిటంటే విశేషం, ఆయనతో ఈయన అడిగాడా? హనుమారా నీ బుధ మీద నేను కూర్చుంటాను అన్నాడా? అనలేదు. ఈయన దాసుడు, ఇది అర్థం. హనుమానంజన సోను వాయుపుత్రో మహాబలహరి దానిలో చెబుతాడు ఏంటంటే రాముని యొక్క దాసుడిని నేను అని చెబుతాడు. దాసుడు ఏం చేస్తాడు? రాజుగారు అడిగేదాకా ఉంటాడు, వెంటనే కనిపెట్టి ఆయనకు కావాల్సిన ఇస్తాడు. అంది ఇక్కడ అర్థం. రాముని యొక్క దాసుడు. అది శ్రీరామదూతం శిరసా నమామి. నేను వచ్చేసాను, ఆ రామచంద్రమూర్తి ఇక నా వీపు మీద కూర్చో, ఇక యుద్ధం చేసేసేయి అని అన్నాడు. మమ పృష్టం సమారుహ్య రాక్షసం శాస్తుమర్హసి విష్ణుర్యథ గరుత్మంతం ఆరుహ్యం అరవైరిణం.
ఆరుహ్యం వైరిణం, ఆ ఎక్కి నా భుజాల మీద కూర్చొని శత్రువుని సంహరించుము అని అన్నాడు. సరే, ఆ విధంగా ఆ హనుమ సిద్ధమైనాడు. హనుమ భుజాల మీద కూర్చున్నాడు. ఎవరు? రామచంద్రమూర్తి కూర్చున్నాడు. యుద్ధం కదా, సరే ఇప్పుడు చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే, మహా తేజోవంతుడైన రాముడు రావణుని చూచి కోపంతో ధనుస్సును ఎత్తి విష్ణువు బలి చక్రవర్తి మీదికి వెళ్ళినట్లు వెళ్ళాను. విష్ణువు బలి మీదకి వెళ్ళినట్టు వెళ్ళాడట. ఇంకో విశేషం, ఇది వేరేనమాట. ఏమిటంటే, బలి చక్రవర్తి మనకు భాగవతంలో వస్తుంది. బలి చక్రవర్తి రాక్షసులతో యుద్ధం చేస్తాడు. మా పురాణాలు వీటిల్లో, దానిలో దేవతల పక్షాన, అంటే ఎవరు? బలిచక్రవర్తి రాక్షసులు. ఈ రాక్షసులు దేవతలతో యుద్ధం చేసినప్పుడు దేవతల పక్షాన విష్ణువు వస్తాడు అక్కడ యుద్ధాలలో. అలానే రావణాసురుడు కూడా విష్ణువుతో యుద్ధం చేస్తాడు. అది అక్కడ అనమాట. తర్వాత అందరూ పారిపోతారు. ఈ రాక్షసులందరూ, రావణాసురుడు కాదు, ఆ రాక్షసులందరూ పారిపోతారు. పారిపోయి పాతాళంలో దాక్కుంటారు. తర్వాత రావణాసురుడు రావడం, ఇదంతా ఉంటుంది, కథ వేరే ఇదంతా. ఇక్కడ ఏంటంటే చెప్పేది, దీనిలో మహా తేజోవంతుడైన రాముడు రావణుని చూచి కోపంతో ధనుస్సును ఎత్తి విష్ణువు బలి చక్రవర్తి మీదకి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. రాముడు ధనుష్టంకార ధ్వని చేస్తూ గంభీర వాక్కుతో రావణుని గూర్చి ఈ విధంగా, రావణ రాక్షస శ్రేష్ఠ, నిలువు నాకు అపకారం చేసి నీవు ఎక్కడికి వెళతావు, తప్పించుకుంటావు. నీవు ఇంద్ర, యమ, సూర్య, బ్రహ్మ, అగ్ని, శివుల దగ్గరికి ఎక్కడి వెళ్ళినా, దశ దగ్గరకు వెళ్ళినా నేను నిన్ను విడువను. రావణ, లక్ష్మణుని శక్తిచే కొట్టిదివి. లక్ష్మణుడి మీద శక్తిని ప్రయోగించావు. ఆ లక్ష్మణుడే వెంటనే వచ్చి నిన్ను పుత్ర, పౌత్ర, మిత్ర సైతముగా సంహరించి నీ పాలిట మృత్యు దేవత అవుతాడు. మొత్తం చంపేస్తాడు. లక్ష్మణుడు మొత్తం నీ వాళ్ళందరినీ చంపేస్తాడు అని చెబుతూ రావణుడు హనుమను బాణములతో కొట్టుతాడు. రావణుడు ఇప్పుడు హనుమ నిలబడి ఉన్నాడు. ఆ హనుమ భుజం మీద రామచంద్రమూర్తి ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు రావణాసురుడు? హనుమను కొట్టేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. హనుమ చేత అంత క్రితమే దెబ్బతిన్నాడు. అయినా ఒకసారి వీడిని కొట్టి పారేస్తే సరిపోతుంది, ఈయన వెనకపోతాడు అని అనుకుంటున్నాడు పాపం. రాముని వాహనమైన హనుమను మహాబలుడైన రావణుడు ప్రళయ కాలాగ్ని నుండి బాణముతో వక్షస్థలమును కొట్టాడు. ఆ బాణములకు సహజముగా తేజోవంతుడైన హనుమ మరింత తేజోవంతుడయ్యాడు. కొట్టేటప్పుడు ఏ గొప్ప శక్తి ఆయుధం వేసేటప్పటికల్లా ఆయన మహా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక్కడ విశేషమైనటువంటిది ఉన్నది. అదేనమాట. పైన కూర్చున్నది ఎవరు? అది పైన కూర్చున్నది ఎవరు? రామచంద్రమూర్తి కూర్చున్నాడు. అంటే అర్థం విష్ణువు కూర్చున్నాడు. విష్ణువు ఈ శరీరం మొత్తం వ్యాపించి ఉన్నాడు. అది అర్థం. అది విష్ణువు ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు హనుమ ఆ బాణం వేసి కొట్టేస్తే ఇంకా ప్రజ్వరిల్లుతూ మహా తేజోవంతంగా ఉన్నాడట. ఏమో ఆయన మీద అగ్నిబాణం వేసాడేమో, ఇంకా బాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. స్వభావ తేజోయుక్త భూయ తేజో అభ్యవర్ధత. మహా తేజోవంతుడైన రాముడు రావణుని చే కొట్టబడి గాయపడిన హనుమను చూసి మిక్కిలి కోపం. అంటే రాముడు చూశాడు, కొట్టేటప్పటికల్లా పైకి ఏంటి దెబ్బ తగలటం, నెత్తురు కావటం అనేటం కనపడుతుంది. కానీ చూసేటువంటి దేవతలందరూ పైనుంచి చూస్తున్నారు. వాళ్ళకి ఎలా కనపడుతున్నాడంటే మహా తేజోవంతంగా కనపడుతున్నాడు. అది అర్థం. హనుమ మహాతేజంగా, అయ్యా ఎంతటి అదృష్టం అయ్యా హనుమ, సాక్షాత్తు విష్ణు ఆ పరబ్రహ్మాన్ని భుజాన పెట్టుకున్నావు కదా, మాకు అసలు కుదిరిందా, మాకు అదృష్టం వచ్చిందా? అది ఇక్కడ విశేషం. అది అందుకనే మనకు ఈ హనుమత్ వాహనం చెప్పేటప్పుడు, అందుకనే హనుమత్ వాహనాన్ని చూడండి అంటే అర్థం ఏమిటంటే విష్ణువు హనుమలో ప్రవేశించాడు అంటే అక్కడ అర్థం జీవుడిలో ఆ విష్ణువు ప్రవేశించాడు. మన జీవుడము, మనలో విష్ణువు ప్రవేశించాడు అని అర్థం. అది చివరికి అర్థం. అది ఆ రోజున మనం ఆ దర్శనం చేసుకుంటుంది అనమాట. రాముడు రావణునిచే కొట్టబడి గాయపడిన హనుమని చూసి కోపంతో రాముడు కోపంతో ఈ విధంగా చేస్తున్నాడు. రావణాసురుణ్ణి పరాజితుణ్ణి చేస్తున్నాడు. ఇక అనగా ఏమిటి? ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. ఇక్కడ ఈ ఉన్న విశేషాన్ని ఆ రోజంతా వ్యాఖ్యానం చెప్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఇదే విషయాన్ని గంట సేపు లాగుతారు.
ఏమిటంటే ఆయన బాణం వేసి కొట్టంగానే రాముడికి కోపం వచ్చిందిట. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, నా భక్తుడిని కొడతావా నువ్వు? ఏమిరా నా భక్తుడు అంటే ఏమనుకున్నావు? నా భక్తుడు అంటే అర్థం నేనే. నా భక్తుడు అంటే నేనే. నా మీద బాణం వేసి కొడతావా నువ్వు? నీ సంగతి తెలుస్తా అన్నట్టుగా. ఇది ఇదనమాట ఈ కథలో ఉన్న రహస్యం ఏంటనమాట. అప్పుడు రావణుని ఈ విధంగా పరాజితుని ఏ విధంగా పడగొట్టాడో రాముడు ఇప్పుడు పడగొట్టేశాడు. ఎప్పుడంటే ఇక్కడ విశేషం ఒకటి ఉన్నది. హనుమను కొట్టినప్పుడే పడగొట్టాడు. ఇదే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హనుమను పడగొట్టాడు. హనుమ మీద బాణం ప్రయోగించాడంటే భక్తుడి మీద బాణం ప్రయోగించావా నువ్వు చస్తావు, అది అర్థం. భక్తుడి మీద ప్రయోగించావా నువ్వు చస్తావు, నీ ఇష్టం. అంబరీషుడు ఉన్నాడే, అంబరీషుడి మీద ఈ దుర్వాసుడు వచ్చాడు. భక్తుడు అంబరీషుడు ఎవరు భక్తుడు? విష్ణువు యొక్క భక్తుడు. మీకు అదంతా తెలిసిందే. అంబరీషుడు ఏం చేశాడు? ఒక శక్తి ఒక రాక్షసుడు పంపించారే వాడిని చంపరానన్నాడు. నా భక్తుడి మీద నువ్వు పంపిస్తావురా నువ్వు? నీ సంగతి తెలుస్తాడు. చక్రం వదిలేడు. చక్రం వదిలేటప్పటికి చివరికి ఈ దుర్వాసుడు లోకాలు తిరిగి తిరిగి విసుగు పుట్టింది. ఆ తిరిగి తిరిగి చివరికి వచ్చి అంబరీషుడు కాళ్ళ మీద పట్టాడు. చివరి భక్తుడే నిన్ను రక్షించాల్సి వచ్చిందిరా నిన్ను. నేను కూడా రక్షించలా. నేను కూడా ఏమన్నాను అని అంటే నా భక్తుడు పోయి అడుగుపో అంతే, ఆయన ఇష్టం. చివరికి ఆ భక్తుడు కాళ్ళ మీద పడితే అప్పుడు ఆ విష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు చక్రం వెనక్కిపోయింది. దానికి పురాణ కథలు చెప్పటం ఏమిటనమాట, భక్తుడు అంటే ఎవరంటే సాక్షాత్తుగా ఆ స్వామి వారియే అని చెప్పటం. ఇది మనకి ఇక్కడ ఉన్న రహస్యమైనటువంటి విజ్ఞానం ఉంటుంది. ఈ తత్వం దీనిలో అనమాట. అయితే ఇక్కడ రావణాసురుడు ఆ బాణాలు హనుమ మీద వేశాడు. హనుమ మీద వేసేస్తే ఇక్కడ రామచంద్రమూర్తి చేస్తున్నాడండి. రావణుని రథము చూసుకోండి, 16వ బిట్టు. రావణుని రథము చక్రములతోనూ గుర్రములతోనూ ధ్వజముతోనూ చక్రముతోనూ పెద్ద పతాకలతోనూ సారథితోనూ అశని శూల ఖడ్గలముతో కూడిన మహారథము. సామాన్యంగా ఉందా అది? దీనిని రాముడి నిశితమైన బాణములతో కొట్టెను. తరువాత రావణుని విశాల వక్షస్థల వజ్రం వంటి బాణంతో కొట్టెను. ఇంద్రుడు వజ్రాయుధముతో మేరుపర్వతం కొట్టినట్టు కొట్టెను. రావణుడు వజ్రాయుధమునకు గాని పిడుగుల వంటి బాణములు గాని చెలించడు. కానీ రాముని యొక్క బాణములకు దుఃఖితుడై చెలించిపోయెను, ధనస్సును జార విడిచెను. అయిపోయింది, మనవాడికని అయిపోయింది. చేతిలో అసలు పోయింది, ధనస్సు పోయింది. ధనస్సు ఉంటేనే బాణం వేసేది. చెలించిపోయిన గడగడ గడగడ ఉడిపోయినట్టు టక 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 ఒకటి బాణాలు ఏమి వేటి మీద వచ్చి పడ్డాయి, సారథి మీద వాటి మీద వీటి మీద క్షణానికి వచ్చి ఎలా శర పరంపరలు అలా వస్తుంది. రాముడి యొక్క బాణం అంటే ఏమనుకున్నావురా నువ్వు అని చెబుతున్నారు. నువ్వు ఏదో పెద్ద కోతలు పోసేవి అంత క్రితం ఏముంది, ఒక సామాన్య మానవుడు అని అనుకుంటున్నావు. ఈ సామాన్య మానవుడు అసలు ఉన్నది ఎవరో తెలుసా నీకు? ఒకసారి చూడు. ఆ కొట్టేటువంటి వాడు ఎవరో తెలుసు? సాక్షాత్ విష్ణు స్వరూపం కొడుతున్నాడు రా నేను. అది ఇట్లా ఈ విధంగా కొట్టేసాడు అనమాట. ఆ కొట్టేసాడు, మేరు పర్వతం కొట్టినట్టు కొట్టి పారేశాడు. ఈ విధంగా చెలించిపోయిన అంతటా రాముడు అర్ధచంద్రాకారము వంటి బాణముతో సూర్యుని వలె ప్రకాశించే కిరీటమును పడగొట్టెను. రావణాసురుడు కిరీటం పోయి అంత దూరం పోయి పడది. అప్పుడు రావణుడు విషము లేని సర్పము వలె శాంతించిన సూర్యుని వలె ప్రకాశహీనుడై ఉండేను. ఎప్పుడైతే కిరీటం పోయిందో దిగులు చెందుతూ ఇంకా కళ్ళమిటి నీళ్ళే లేవు. ముఖం మీద ఉన్నటువంటి ఆ కాంతి అంతా పోయింది వీడికి. ఇదనమాట ఈ కిరీటములు. ఇక్కడ విశేషం, వీడికి 10 తలకాయలు ఉన్నాయి. 10 తలకాయలు అంటే 10 కిరీటాలు ఉన్నాయి అని అర్థం. మొత్తం 10 కిరీటాలు మొత్తం అవతల భయపడ్డాయి. దశగ్రీవుడు కదా వీడు, భయపడ్డాడు. ఈ రాక్షసుడు రాత్రించర రాజా, ఒరే రాక్షస రాజా, రాత్రిపుడు తిరిగేటువంటి వాడా రావణాసురా, నీవు భయంకర యుద్ధం చేసినవి, నా మహావీరులందరినీ పడగొట్టావు, అందుచే బాగా అలసి ఉంటివి గ్రహించి దీన్ని అర్థం చేసుకుంటున్నా. ఇప్పుడు నీ పరిస్థితి ఎట్టా ఉంది అని అంటే, చేతిలో ధనుగా లేదు, ముఖమంతా వివర్ణమైపోయింది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి బాగా అలసిపోయావు, యుద్ధం బాగా చేశావు, మా వాళ్ళందరినీ చాలా మందిని పడగొట్టావు. నిన్ను
నేను నిన్ను ఇప్పుడు బాణములచే యమలోకమునకు పంపుట లేదు. అది విశేషం. కొట్టి పారేస్తే వెళ్ళిపోతాడు. ఇదే ఇక్కడ రామాయణంలో ఉన్న విశేషం. ఏమిటంటే రాముడు ఎందుకు కొట్టలేదు అని ప్రశ్నేస్తాడు. కొట్టచ్చు కదా, ఒకటేస్తే అయిపోతుంది దీంతోటేనని. కానీ రాముడు అట్లా ఉండడు. దాశరథి కరుణాపయోనిధి. ఎందుకంటే ఏమో వీడు ఇంకో క్షణంలోనో రేపో వీడు బుద్ధి మార్చుకొని, ఎందుకంటే ఎట్లా తన్నులు తిన్నాడు, ఇప్పుడు పడగొట్టేశారు. వాడు పెద్ద, నేను పెద్ద మహా గొప్ప గొప్ప అని చెప్పుకుంటున్నాడు కదా. ఏమైనాడు, రాముడు ఒక 4 బాణాలు వేసేటప్పటికల్లా దిమ్మ తిరిగి అవతల పోయి పడ్డాడు. రథం పోయింది, గుర్రాలు పోయినాయి, అవి పోయి ఇవన్నీ మొత్తం పోయినాడు. గింగిరాలు తిరిగి అవతల పోయి పడ్డాడు. దీనితోటి ఆ రావణాసురుడు బుద్ధి మార్చుకొని, రేపు నేను యుద్ధం చేయటం లేదు స్వామి, శరణు శరణు అంటాడేమో, కాబట్టి అతనికి అవకాశం ఇద్దాము. అందుకని నువ్వు అలసిపోయి ఉన్నావు, ఇక రేపు పోయి మాపురమ్ము, రేపు పోయి మాపురమ్ము అని అర్థం చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు సాయంకాలం అయిపోయింది, కాబట్టి రేపు రా అని చెబుతున్నాడు. సూర్యోదయం కాగానే అప్పుడు రాబోయ్ అంటున్నాడు. అని ఈ విధంగా చెప్పి యమలోకమునకి ఇప్పుడే పంపేస్తాను, కానీ అలసిపోయినావు, ఇవ్వు లంకలకు పో, విశ్రాంతి తీసుకొని రథమును ధనుస్సును గ్రహించి వెళ్ళుము. అదిగో పట్టుకు ఇంకో రథమన్నా ఎక్కువ, అప్పుడు నీవు రథమున ఉండి నా బలం ఎంతటిదో దర్శించగలవు. అప్పుడు రథం మీద కూర్చో, చూసుకో నా బలం ఏంటో సంగతి. అడుగో నా భక్తుడు ఉన్నాడు, హనుమ చూసుకో, నేను కొట్టాను నిన్ను, హనుమ ఉన్నాడు, హనుమ మీద కూర్చున్నా కొట్టాను నిన్ను, చూసావా? నువ్వు రథం మీద కూర్చున్నావు కదా, రథాన్ని గింగిరాలు తిట్టి అవతల కొట్టి పారేశాను. ఏమైంది నీ రథం? నా రథం మీద నువ్వు బాణం వేస్తే నీ గతి ఏమైంది? నా రథం అంటే ఎవరు? హనుమ. ఏమనుకుంటున్నావు నువ్వు అని. రావణుని దర్పము సంతోషము అణగిపోయినది, గర్వము పోయింది, వాటి సంతోషాలు అన్ని పోయినాయి. అశ్వములు సారథి అన్ని మరణించాయి, కిరీటములు ఖండింపబడిను. రాముని మాటలు విని లంకలో వెళ్ళిపోయినాడు. రాముడు లంకలో ప్రవేశించిన పిమ్మట రాముడు రణరంగంలో పడి ఉన్న వానరుల దేహం నుండి శల్యములను తొలగించాను. అంటే పుచ్చుకున్నాయి కదా బాణాలు, ఈ వానర వీళ్ళు అవన్నీ పీకేశాడు. ఇంద్రశత్రు రావణుడు ఈ విధముగా పరాజితుడగుడిచే సురులు అసురులు భూతములు సర్వదిక్కులు మరియు సముద్రము అతి శేషం. సముద్రాన్ని కూడా భయపెట్టాడు. సముద్రం దగ్గర పోయి ఏమిటి ఇన్ని కిరటాలు, ఓ దూరంగా బో, ఏమిటనుకున్నావు అని సముద్రుణ్ణి. సూర్యుడిని, ఏమిటి ఇంకా ఎండాకాలం, ఇంత ఇంత వేడే, తగ్గించు, టెంపరేచర్ తగ్గించు, అట్లా అట్లా భయపెట్టాడు వీడు. అట్లా అట్లా చేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. వాళ్ళందరూ ఆకాశంలో ఉండి సంతోషిస్తున్నారు. అమ్మయ్య, ఇవాళ కదా మాకు భయం పోయింది, వీడు పని పెట్టాడు, వీడు ఇంటికి పోతున్నాడు. ఈ రావణాసురుడు ఇంద్రశత్రువు రావణుడు ఈ విధముగా పరాజితుడు సురులు అసురులు భూతములు సర్వదిక్కులు మరియు సముద్రము సమస్తమైన ఉరగులు సర్పాలు కూడా, సర్పరాజులు వాళ్ళు కూడా, భూమి యందు జలమునందు మొత్తం సంచరించు ప్రాణులు కూడా అన్ని కూడా సంతోషంతో ఉన్నాయి. ఎప్పుడైతే రావణుడు పడిపోయినాడో వాళ్ళకి మహా ఆనందంగా ఉన్నది. అర్థం ఏమిటనమాట? యతో ధర్మ తతో జయ. అధర్మాన్ని పాటించేటువంటి ఆ రావణాసురుడు పడేటప్పటికీ వీళ్ళందరూ సంతోషిస్తూ ఉన్నారు. అందుకనే మనకు భగవద్గీతలో చెప్పింది ఏమిటంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. మరి అప్పటిదాకా రావణాసురుడు కొట్టింది ఎవరు కొట్టలేదు. అందరూ కూడా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అందుకని చివరికి వీళ్ళందరూ విష్ణుమూర్తిని శరణాగతి ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి రామావతారంలో వచ్చి ఇదిగో వీళ్ళందరినీ కూడా రక్షించాడు. ఇది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. వాళ్ళ యొక్క సంతోషానికి అంతు లేదు. ఎవరు? ఈ ఆకాశంలో నుంచి చూస్తున్నారన్నమాట వీళ్ళందరూ కూడా. ఈ విషయాన్ని రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రావణుడు లక్ష్మణుని చూసి లక్ష్మణుని గురించి మారీచుడు ఇప్పుడు అది పూర్వం ఉండేటువంటిది. రాముడు రావణుని పరాజితుని చేసి ఇంటికి వెళ్ళుట. రాముడు రావణుని పరాజితుని చేసి అంటే చివరికి ఇంటికి బొమ్ము దర్శితివి అంటున్నాడు రామచంద్రమూర్తి. నువ్వు పడిపోయినావాయి, ఇంటికి బొమ్ము దర్శితివి, ఎంతయు మారుతి ముష్టిఘాతమై వింత శరాళి లక్ష్మణుని నేను గారియబెట్టినవురా అయ్యా
ఆ హనుమ ఉన్నాడే ఒక్క ముష్టిఘాతం ఇచ్చేసాడు, గింజరాలు తిరిగి కింద పడ్డారు. నెత్తురు కక్కుని చచ్చావురా నువ్వు, అసలు చచ్చేవాడి నువ్వు అని అంటున్నారు. ఎవరు ఇక్కడ చెబుతున్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వాళ్ళ దెబ్బలకు అన్నిటికీ అలసిపోయి ఉన్నావు, ఇంటికి పో. ఆ వెంటనే నేను కొట్టి తిని వెక్కసమైనది నీకు పోయి ఆ ఆ గంటులు అంటే గాయాలు, ఈ గాయములందు మందు వేసుకొని, గాయాలైనాయి కదా కాబట్టి మందు రాసుకో కాస్త, మళ్ళీ రేపు రావటానికి యుద్ధానికి ఓ గాయాలకి మందు రాసుకో పోవయ్యా అని రామచంద్రమూర్తి అంటున్నట్ట. ఓ ఇవాళకి పోయి రేపు పొద్దుగానే పో యుద్ధానికి అని అంటున్నాడని సులభంగా ఈ తెలుగు మాటల్లో ఎవరు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెబుతున్నాడు. ఎవరు రాముడు చెప్పినట్లుగా ఇంటికి బొమ్ముడెస్సితివి అన్నాడు. అంతే సులభంగా అన్నాడు. చూసుకో, ఇంటికి బొమ్ముడెస్సితివి, పో ఇంటికి పో, రెస్ట్ తీసుకుంటున్నాడు. అనే విధంగా ఇప్పుడు రావణాసురుడు ఏం చేస్తున్నాడు, తన రెస్ట్ తీసుకోవడం కోసం ఉపాయం పడినాడు. ఏం ఉపాయం తెలిసిన, తన తమ్ముడైన కుంభకర్ణుడిని లేపుతున్నాడు. కుంభకర్ణుడిని లేపితే కుంభకర్ణుడు ఎవరి చేతిలో చావడు కదా, వాడిని పంపిద్దామని ఇప్పుడు రేపు సాగుతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి. శుభం భూయాతు.